మనతో పాటు కస్తూరి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఈ చిత్రపురి లేఅవుట్, సైట్ లేఅవుట్ పట్టుకొని, సాక్ష్యాధారాలు పట్టుకొని ఆయన అడుగుతున్నారు. ఇవన్నీ అడుగుతున్నందుకు లిస్ట్‌లో నుంచి ఆయన రిజిస్టర్ చేసుకున్నటువంటి ఇల్లు కూడా తీసేసుకోవడం జరిగింది. సో, ఇంత దౌర్జన్యం చేస్తా ఉన్నారు. ఒకసారి ఆయన బాధ ఏంది, సినిమా కార్మికుల బాధ ఏంది ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ముందుగా నిజాన్ని నిర్భయంగా ప్రజలకి ప్రశ్నించే గొంతుగా ఉన్న సోదరి శ్రావ్య గారికి మరియు ఓకే టీవీ ప్రేక్షకులకి నమస్కారాలు. కాంగ్రెసు ఎలక్షన్లకి ప్రిపేర్ అయ్యే బిఫోరు 6 సంవత్సరాల నుంచి మేము ఈ చిత్రపురి అవినీతి పైన కొట్లాడుతున్నాము. అవి ఆరోపణలు కాదు, అవన్నీ నిజాలని కాంగ్రెస్ నమ్మి కాంగ్రెస్ మేనిఫెస్టో నంబర్ 34లో ఉన్న సినీ పరిశ్రమ కార్మికులకు సంబంధించిన మొత్తం ఒక 6 లిస్టులు, దాంట్లో 5వ లిస్టు చిత్రపురి అవినీతి ప్రక్షాళన, నిజమైన సినిమా కార్మికులకి న్యాయం. ఇది శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో ఆ బుక్ అనేది కూడా మీకు నేను పంపిస్తాను. ఇది స్క్రోలింగ్ కూడా చేయండి. సో ఆ టైంలో నిజంగానే గత 10 సంవత్సరాలలో ఎలాగ ఇబ్బందులు పడ్డాము, ఈ అవినీతి అనేది ఇంకా పెరిగిపోతుంది, ఇక్కడ దండుపాల్యం బ్యాచ్ అనేది ఎంటర్ అయ్యి నిజమైన కార్మికులని, ఇక్కడ పోరాడుతున్న వాళ్ళని ఇబ్బంది చేస్తున్నారన్న ఉద్దేశంతో కాంగ్రెస్ని ఆశ్రయించాం. మేము అనుకున్నట్టుగానే కష్టపడ్డాం, కాంగ్రెస్ అనేది వచ్చింది. ఎప్పుడైతే కాంగ్రెస్ వచ్చిందో ఇమ్మీడియట్గా వితిన్ 15 డేస్లల్లో రేవంత్ రెడ్డి గారికి మేము ఒక 4 వెళ్ళేసేసి మొత్తం ఆధారాలతోటి కలిసాం. ఆయన చాలాసేపు మాట్లాడారు. వేం నరేందర్ రెడ్డి అన్న, అసలు దీని విజిలెన్స్ ఈడీ ఎంక్వైరీ ఇమ్మీడియట్గా వెయ్యి, ఇది చాలా రోజుల నుంచి చాలా ఇబ్బందిగా ఉంది, వీళ్ళు ఎప్పటి నుంచో రిప్రజెంటేషన్లు ఇవన్నీ ఆధారాలు ఇస్తున్నారని అంటే మాకు నిజంగా చాలా హ్యాపీ అయింది. తర్వాత నెక్స్ట్ డేనే మళ్ళీ వేం నరేందర్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళేసేసి ఆయనకి ఇస్తే, ఒక పని చేయండి, ఈడీకి ఒక సెట్టు, మా గవర్నమెంట్కి ఒక సెట్ ఇవ్వండి అని అంటే మొత్తం 600 పేజీల ఆధారాలు, అవి డైరెక్ట్ అండర్ ఆర్టీఐ కింద తీసుకునేవి, మేము క్రియేట్ చేసినవి కాదు, అవి ఒరిజినల్ సాక్ష్యాధారాలు, ఎన్ని వందల కోట్లు ఏ విధంగా దీన్ని మిస్యూజ్ అయిందని. మేము ఎప్పుడైతే అక్కడ ఇచ్చామో ఈ దండుపాలెం బ్యాచ్ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళడము, ఫస్ట్ మేము తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా ఇచ్చేసేసి సార్ మీ దగ్గరికే వచ్చి మభ్య పెడతారు, గతంలో కూడా మాకు ఈ శాఖలో ఉన్న వాళ్ళని రానివ్వలేదు అని నీట్గా చెప్పాం. వీళ్ళు వెళ్ళేసేసి సార్ 4-5 తప్ప అక్కడ ఎవరు లేరండి, 4000 మంది చాలా హ్యాపీగా ఉన్నారు, మీరు కొంచెం సపోర్ట్ చేయండి, ఈ 600 కోట్లు ఇంకా నెక్స్ట్ బిజినెస్ ఉంది అని 7000 గజం చొప్పున సఫైర్ సూట్ అని ఒకటి లేవనెత్తారు. సో ఈ టైంలో వీళ్ళ మీద 22 కేసులు ఉన్నాయి. వీళ్ళు 51 ఎంక్వైరీ రిపోర్ట్ ప్రకారంగా 110 కోట్లు స్కాములు చేసిరు. మీరు ఏది చేయాలనుకున్నా, ఎస్ మేము 4-5 ఉన్నాము, మేము తప్పులున్నాయా మా దగ్గర ఆధారాలు అనేది మీరు చేయడానికి ఒక్కరోజు టైం పడుతుంది. మీరు గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఇటు వీళ్ళని, ఇటు మీడియాని, ఇటు మమ్మల్ని పెట్టండి, మేము అడిగిన దానికి చట్టాల పరిధిలో ఉన్నాయా లేదా, ఒక అధికారి, ఒక డీసీఓ ఉన్న కేటగిరీ ఆ చైర్ ఎందుకు తప్పు చేస్తుంది, ఒక కోఆపరేటివ్ కమిషనర్ ఎందుకు తప్పు చేస్తున్నాడు, దీని కన్సర్న్ మినిస్టర్లు ఎందుకు పట్టించుకోవట్లేదు ఏంటిదనేది ఆ రోజు కనుక మీడియా సమక్షంలో మేము చేసిన అన్ని ఆరోపణలే, అసలు ఇవి ఎలాంటి ఆధారాలు కావు అన్నారనుకోండి, ఆ రోజే ఆ ప్రూఫ్లన్నీ మీ కాళ్ళ దగ్గర పడేసేసి సాష్టాంగ నమస్కారం చేసి ఇంకా భవిష్యత్తులో ఈ చిత్రపురి మీద పోరాటం చేయమని చెప్తాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలవలేదా మీరు? ఫస్ట్ కలిసింది కోమటిరెడ్డి గారినే. ఆయన బోలాశంకరుడు పాపం. ఆయనకి ఒకటి ఏంటంటే, ఏంటన్నా ఏం కావాలి చెప్పండి, మీకు సినిమా వాళ్ళందరూ ఇంకా అందరు రావాలి, ఏమేమి ప్రాబ్లం ఉన్నాయంటే అన్ని తనకి ఇచ్చేసాం. ఎప్పుడు వెళ్ళి అధికారులను అడిగినా కూడా ఈ రోజు కూడా డీసీఓ సుధాకర్, సురేందర్ మోహన్ గారు ఈ కమిటీని రద్దు చేస్తున్నట్టుగా ఎందుకు చేయకూడదని నోటీస్ ఇచ్చారు. అండర్ సూపర్ సీడ్లో ఉన్నారు. ఈ టైంలో వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ దాంట్లో వీళ్ళకి నచ్చిన ఒక 800 ఓట్లు యాడ్ చేసుకున్నారు. మాలాంటి కొట్లాడే వాళ్ళే రూల్స్కు విరుద్ధంగా 13 సంవత్సరాల క్రితం రిజిస్ట్రేషన్ అయిన మా పర్సన్ని మెంబర్షిప్ తీసేశారు. మేము 10 రోజుల నుంచి, పోయిన నెల 29వ తారీఖు మా మెంబర్షిప్ తీసేస్తే ఆల్మోస్ట్ నవంబర్ 10 వరకు ఎవ్రీడే వెళ్ళడము, మేము వచ్చామని చూసేసి డీసీఓ వెళ్ళిపోవడం, మేము వచ్చామని చెప్పి, అదేమో కొంగరకాలను ఉంటుంది, హాఫ్ డే పడుతుంది టైము కలెక్టర్ ఆఫీసు. అక్కడికి వెళ్ళి ఆ రోజు నవంబర్ 10 తారీఖున మేము 12:30కి వెళ్ళాము, మమ్మల్ని 3:30కి లోపలికి పిలిచారు. ఆ మధ్యలో ఎవరెవరినో పిలుస్తున్నారు, మమ్మల్ని కావాల్సి పిలవట్లేదు. సరే అయినా కూడా మేము ఓపికగా వెయిట్ చేశాము. కరెక్ట్ వెళ్ళి 2 నిమిషాలు మాట్లాడేసేసి, మీరు మీ మెంబర్షిప్లు యాక్చువల్గా ఈ కరెక్ట్ కాదండి అని చెప్పాను, నేను మినిస్టర్ తోటి ఫోన్ చేపిస్తాను, నేను వాళ్ళ మెంబర్షిప్లు రీస్టోర్ చేయను అని అంటున్నాడు అని ఒక ఆఫీసర్ చెప్తున్నాడు. అక్కడ మాకు కోపం వచ్చింది. మీ చైర్కి మీరు న్యాయం చేయనప్పుడు ఇది ఎంతవరకు కరెక్ట్ సార్, ఇది నాది తీసేసుడా, జెన్యున్గా తీసేయండి, పర్వాలేదు, నాకు లెటర్ ఇవ్వండి. నాకు లెటర్ ఇవ్వకుండా 10 రోజుల నుంచి ఎందుకు తిప్పుతున్నారు, నన్ను కోర్టుకు వెళ్ళమంటారు ఏంటంటే, మీ ప్రాబ్లం అంతా ఈయనకు చెప్పండి అని అక్కడ ఉన్న అసిస్టెంట్కి అప్పచెప్పి నాకు మీటింగ్ ఉందని వెళ్ళిపోయాడు. ఈయన వెళ్ళిపోయినాక ఏమేమి ఆధారాలు కావాలో ఇవ్వమని అనేసి డీసీఓ చెప్పాడు. వీళ్ళిద్దరు ఒకటే పక్కకి వెళ్ళాడు, ఏదో ఫోన్ మాట్లాడుకున్నాడు, వచ్చేసి మా దగ్గర ఏం లేవండి, ఆ వచ్చిన ఓటర్ లిస్ట్ అదంతా మళ్ళీ రిటర్న్ పంపించాము అని అన్నాడు.
అక్కడ మాకు కోపం వచ్చింది. ఆ డిస్కషన్ టైంలో పాషా యాదగిరి గారు అక్కడ ఏదో రైతులకు సంబంధించిన ధర్నా ఉంటే కలెక్టర్ ఆఫీస్కి వస్తే ఇంకా మమ్మల్ని చూసేసి అక్కడికి వచ్చి ఫస్ట్ మాట్లాడింది ఆయనే. ఆయనకి ఇక ఏ విధంగా కోపం వస్తుంది, ఎందుకంటే నిజాయితీ నిర్భయంగా చెప్తాడు. వెళ్ళేసి వచ్చాము, అది మేమే ఇంకేమైనా కొట్టారు ఏదైనా అంటారనే ఉద్దేశంతో మేమే వీడియో తీసాము. అది ఆయన మాట్లాడేది మేము నిజాయితీగా ప్రశ్నిస్తున్నాము, మా ఫండమెంటల్ రైట్స్ని అడుగుతున్నామని. ఆ వీడియో కాస్త పాషా యాదగిరి గారు కొంచెం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం వల్ల ఆదిపట్ల పోలీస్ స్టేషన్లో మా మీద నాన్ అవైలబుల్ రకరకాలుగా అంటే మేము వెళ్ళేసేసి సార్ మాకు వీఆర్ అన్ఎడ్యుకేటెడ్స్ కాదు, మేము హైలీ ప్రొఫెషనల్, 25 సంవత్సరాలల్లో 24 క్రాఫ్ట్స్లో 14 క్రాఫ్ట్లు చేయగలం. ఈ దండుపాలెం బ్యాచ్ సినిమా పరిశ్రమకి ఏ ఒక్క క్రాఫ్ట్ ఏమైనా పనికి వస్తుందని అంటే మేము సాష్టాంగ నమస్కారం చేసి వెళ్తాం. ఆ చైర్లు కరెక్ట్గా వర్క్ చేస్తే మేము కూడా మీ ముందే కాళ్ళు పట్టుకుంటాం తప్పైందని. మేము వాళ్ళ మీద మ్యాన్ హ్యాండిలింగ్ చేయలేదు. తిట్టింది పాషా యాదగిరి గారు. నా ఇల్లు 13 సంవత్సరాలు రిజిస్ట్రేషన్ అయిన ఓనర్ని ఒక అవినీతి పరుడు నా మెంబర్షిప్ అనేది తీసేస్తే నేను అడిగే రైట్ లేదా? ఫస్ట్ నాకంటే ముందు 1 year బ్యాక్ డీసీఓ మీద 109 సెక్షన్ నాన్ అవైలబుల్ అయింది. ఫస్ట్ దాని మీద ఎంక్వైరీ చేసేసి మా మీద చేయండి. ఇది మేము ఇచ్చిన ఆధారాలన్నీ మొత్తం టోటల్ బుక్స్ అన్నీ వాళ్ళ ముందు పెట్టాం. నిజాయితీగా మా తప్పు ఉంటే మమ్మల్ని ఏదైనా చేయండి సార్, మీరు ప్రాపర్ ఎంక్వైరీ చేసేసి దీని మీద చట్టపరమైన చర్యలు తీసుకోండి అని పోలీసు వాళ్ళకి మేము సహకరించి వాళ్ళు ఇచ్చిన నోటీసులు అందరికీ మేము రిప్లై ఇచ్చేసేసి వచ్చాం. వాళ్ళకు కూడా అర్థమైంది ఈ కోఆపరేటివ్ సొసైటీలు అంటేనే దీంట్లో 100 కోట్ల స్కాములు, దీన్ని అడ్డం పెట్టుకొని అధికారులు ఇలాగ చేస్తున్నారని అనేది వాళ్ళకు కూడా అర్థమైంది. మేము అదే అన్నాం. సో ఈ రోజు కూడా మేము ముఖ్యమంత్రి గారిని అడిగేది ఒక్కటే, మేము ఈ 4-5 ఉన్నారు అనేది కాదు, తెలుగు చలనచిత్ర పరిశ్రమ మరియు చిత్రపురిని దండుపాలెం బ్యాచ్. దండుపాలెం అని అంటే మొన్న ఎవరో ఒక వంకర రావణ కృష్ణ అని ఒక పెద్ద మనిషి, ఆయనే ఏదో ఇంకా మేమే దండుపాలెం అని అన్నట్టుగా. నేను 2006లో ఈటీవీలో దండుపాలెం ఎపిసోడ్లు చేశా. దండుపాలెం అంటే ఎంత క్రైమో, తల్లి తండ్రి వావి వరసలు అనేది లేకుండా మొత్తం ఎదుటోడి దగ్గర ఉన్న నోటి దగ్గర ఉన్న కూడుని తిని పందికొక్కలాగా విరగడమే దండుపాలెం బ్యాచ్. మా జీవితంలో మేము పడే ప్రతిదీ సినిమా మీద కష్టపడి మా కుటుంబాన్ని పోషించుకున్నాం. మమ్మల్ని దండుపాలెం బ్యాచ్ అని ఎవడన్నా అంటే ఇంకా వాడు అసలు ఈ సృష్టిలో మనిషే కాదు. ఎవరు దండుపాలెం బ్యాచో, సినీ పరిశ్రమలో ఎవరు దండుపాలెం బ్యాచ్ ఉన్నారో ఈ చట్టాల పరిధిలో ఉన్న ఈ సెక్షన్లు అన్నింటినీ ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఒక్కసారి వెరిఫై చేయండి. మేబీ జనరల్ గా ఎట్లా ఉంటుందంటే సార్, ఈ పిచ్చి హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అదే నీకు పిచ్చి ఉందిరా బాయ్ అంటే నాకు కాదు పిచ్చి, నీకే పిచ్చి అన్నట్టు. సో దండుపాలెం బ్యాచ్ మేం కాదు మీరే అని చెప్పి వాళ్ళు అట్లా. ఎగ్జాక్ట్లీ మీరు అన్నది కరెక్ట్. మేము చాలా సార్లు షూటింగ్లలో చేసుకోవడానికి రిఫరెన్స్ కి, ఎందుకంటే డైరెక్టర్ రైటర్ రాసే వాళ్ళకి మాకు సోషల్ దాని మీద అవగాహన ఉండాలి కాబట్టి మేము కూడా 1-2 సార్లు అబ్జర్వ్ చేయడానికి ఎర్రగడ్డ వెళ్ళాం. వాళ్ళు చూస్తే ఇన్నోసెంట్ లాగా ఉంటారు. నేను సిగరెట్ తెమ్మన్నాను కదా, ఏమన్నా ఎంతసేపు అని ఓహో ఇటు పిచ్చోడని మనకు తర్వాత అర్థమవుతుంది. సో దండుపాలెం బ్యాచ్ అనేది కూడా ఇదే పరిస్థితి. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు గత ప్రభుత్వం చేసిన తప్పు మీరు చేయకండి. ఈ అపవాదు ఇది ఒడిసేది కాదు. దీన్ని తవ్వుతే కరెక్ట్గా ఇది నిజమా అబద్ధమా మీడియా ద్వారా చెప్పండి. ఈ 1 yearలో 80 కోట్లు మిస్యూజ్ చేశాడు. అకౌంట్లోకి వచ్చిన 80 కోట్లు మళ్ళీ ఈ డిసెంబర్లో గెలవడానికి ఒక ఎలక్షన్ ఆఫీసర్కి ఏముంది, కోట్లు పడేసేస్తే మమ్మల్ని దగ్గర కూడా రానియకుండా కూడా ఇష్టం వచ్చినట్టు రిగ్గింగ్ చేసేస్తారు. అది పెద్ద పని అనేది కాదు. మేము న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఈ 22 కేసులని పైన విచారణ చేయండి. చిత్రపురిలో 1 to 6 అలాట్మెంట్లు, ఒకసారి అలాట్మెంట్ అయినాక వాళ్ళకి ఒక కార్డు అనేది ఇష్యూ చేసినాక వీళ్ళని టచ్ చేయొద్దని కోర్టు ఇచ్చింది. మళ్ళీ దాన్ని రీఎంక్వైరీ అని అనేసేసి వీళ్ళని నచ్చిన వాళ్ళందరినీ ఉంచుకొని నచ్చని వాళ్ళందరినీ తీసేసేసి కొత్త అలాట్మెంట్ కమిటీగా పెట్టారు. అలాట్మెంట్ కమిటీ వాళ్ళే సినిమా వాళ్ళు కాదు. ఒకరు సుద్దాల అశోక్ తేజ ఓకే, ఇంకొకరు అసలు అలాట్మెంట్ కమిటీ కరెక్ట్ కాదు. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చినాక ప్రీవియస్ ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాల మీద మీరు కేసులు పెట్టారు కదా, మరి ఒక అలాట్మెంట్ కమిటీ తప్పని ఇంకొక అలాట్మెంట్ కమిటీని ఎంటర్ చేసినప్పుడు ప్రీవియస్గా అలాట్మెంట్ కమిటీ ఏం తప్పు చేసింది అనేది 1 to 6లో నిర్ణయించాలి కదా. 4213 ఫ్లాట్లు ఉంటే ఈరోజు 9350 మెంబర్షిప్ వరకు ఎందుకు వెళ్ళిందని అధికారులు ప్రశ్నించాలి కదా. అరే 110 కోట్లు డైరెక్ట్ అకౌంట్ల నుంచి వెళ్ళినాయి, మీరు ఈ చైర్లో ఎట్లా ఉంటారు, చట్టాలను ఉల్లంఘించినప్పుడు అనేది ఉండాలి కదా, ప్రభుత్వానికి కూడా ఉండాలి కదా. 1-2 రకాలుగా కాదు, అదేదో 100 అబద్ధాలు అని అన్నట్టు 100 రకాల ఇక్కడ చట్టాలు ఉల్లంఘన అయినప్పుడు అరే దీన్ని ప్రాపర్గా ఎంక్వైరీ చేసేసి చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది? దీన్ని కాపాడడం వల్ల మీకు అవినీతి తప్ప, అడ్డదారులు వచ్చే డబ్బు తప్ప ఏముండదు దానివల్ల. మీకు పేద కార్మికుల దానికి ఎందుకు ఇంతగానో కొట్లాడడం దానికి
24 క్రౌడ్స్లో ఎవరన్నా దీనిలోకి వచ్చేసేసి వాళ్ళకి షూటింగ్లు చెప్పరు. జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ ఒక్కదాన్ని అడ్డం పెట్టుకొని మొత్తం మొత్తం టోటల్ వ్యవస్థను అంతా సర్వనాశనం చేస్తున్నారు. నాకు మొత్తం ఇంకా 3 సంవత్సరాలు గవర్నమెంటే ఉంటుంది, నన్ను ఎవరేం చేయలేరు, మీ మీద కేసులు కాదు కదా మిమ్మల్ని ఉంచము అని వాళ్ళ బెయిల్స్ కూడా క్యాన్సిల్ అవుతాయని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. ఇంకా దీనిపైన మేము ప్రతిదీ ప్రూఫ్స్ అనేది కూడా మళ్ళీ ఇస్తున్నాము. మనీ లాండరింగ్ జరిగినట్టే ఇప్పుడు కార్పొరేషన్ నుంచి డబ్బులు అట్లా 80 కోట్లు వాడుకున్నారు. తర్వాత ఏ రకంగా ల్యాండ్ లో కార్మికులకు కాకుండా వేరే వాళ్ళకి ఎట్లా ఇస్తున్నారు వీళ్ళు? ఎలాగనంటే అదొకటి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే అసలు ప్రాబ్లం అంటే వేం నరేందర్ రెడ్డికి చెప్పిన వేం నరేందర్ రెడ్డి వాళ్ళ ఇంట్లో పొద్దున్న లేస్తే ఆంధ్ర కార్లే ఆగుతాయి. ఆయన వచ్చేదో చేస్తాడు ఇక్కడ మెస్మరైజ్ చేస్తాడు అని చెప్పి నమ్మకం అయితే ఎవరికి లేదు. సో అసలు ఇక్కడ ల్యాండ్ గ్రాబింగ్ ఏ రకంగా జరుగుతుంది, బయట వాళ్ళు ఎట్లా వస్తున్నారు లోపలికి? మేము మినిస్టర్లను కూడా తప్పు అని పట్టట్లేదు, మిమ్మల్ని తప్పుగా లీడ్ చేసే వాళ్ళ మాటలు నమ్మొద్దు. మా దగ్గర జెన్యూనిటీ ఉందా లేదా అనేది ఇటు సైడ్ కూడా చేయండి. ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్న 511 సెక్షన్లు ఒకవైపు చూస్తే అదే నిజం అనిపిస్తుంది, రెండో వైపు కూడా చూస్తే కదా ఎవడు దండుపాలే ఎవడు అవినీతి చేస్తున్నాడు, అరే దీని వెనకాల సపోర్ట్ చేస్తే మనకు కూడా ఈ రాజకీయ భవిష్యత్తు ఇబ్బంది అవుతుందని అధికారులు తర్వాత గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు తెలుసుకోవాలి. ఈ 1 to 6 అలాట్మెంట్లు మాకు మొత్తం 4213 ఫ్లాట్లు ఉన్నాయి. ఇవి 2015 నాటికే క్లోజ్ అయిపోయినాయి. ఈ 2015 నాటికి క్లోజ్ అయిపోయి 25% మేము ఎవరైతే కడతామో మాకు మిగిలిన 75% మాకు బ్యాంకు నుంచి ఈ సబ్సిడీ కింద ఇచ్చిన ప్రభుత్వ ల్యాండ్ కావాలి. ఈ లేఅవుట్ ప్రకారంగా 231 కట్టారు. ఈ 6 విల్లాలు ఎందుకు కట్టారు, ఇవన్నీ పార్కులు కదా అని అనేసి మేము కోర్టుకి వెళ్తే అవి డిస్మాండిల్ చేయమని అన్నది. డిస్మాండిల్ చేస్తే 6 విల్లాలు అని అంటే మినిమం 1.5 కోటి మిస్యూజ్ అయినట్టే కదా. మేము అధికారుల దగ్గరికి వెళ్ళి పర్మిషన్ లేనిది కడితే కూలగొట్టడమే కాదు కదా సార్, ఈ సొసైటీ డబ్బుని మిస్యూజ్ చేసినందుకు కూడా వీళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలి కదా అని అంటే సైలెన్స్. ఈ 1 to 6 అలాట్మెంట్లు ఒక 10% తోటి 4800 మెంబర్షిప్ కంటే ఎక్కువ ఉండొద్దు. మరి 9350 మెంబర్షిప్ ఎందుకు అయింది? దీన్ని అధికారులు ఏం చేస్తున్నారు? దాంట్లో ఉన్నోళ్ళని ఒకరి మెంబర్షిప్ దాంట్లో ఒకరిని ఎందుకు జాయిన్ చేస్తున్నారు? చనిపోయిన వాళ్ళని అవి అలాగే ఉంచేశారు. ఒక ఇల్లు అమ్ముకొని వెళ్ళిన పర్సన్ని రెండో ఓనర్కి మెంబర్షిప్ ఇచ్చారు, పాత ఓనర్ది అలాగే ఉంచారు. అంటే పాత ఓనర్కి ఓ 10,000 20,000 గూగుల్ పే చేస్తే వాళ్ళు వచ్చి ఓటేస్తారు. అంటే ఈ చిత్రపూర్ ఉన్నంత కాలము అవినీతి అక్రమాలతోటి ఓట్లతోటి మేము ఇక్కడే గెలవాలి, మేము దొంగలం అయితే మేము ఎట్లా గెలుస్తామని అంటే ప్రతి దాన్ని డబ్బుతోటి శాసించడానికి ఈ అధికారులు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఫైనల్గా చెప్పేది ఈ చట్టాలన్నింటినీ ఉల్లంఘించే ఈ దండుపాలెం బ్యాచ్ని ఎంక్వైరీ చేసి ఆల్రెడీ సూపర్ సీడ్ స్టేషన్లో ఉన్నారు, 22 కేసులు ఉన్నాయి వీళ్ళ మీద. ఇంకా కూడా కోఆపరేటివ్ కమిషనర్, తర్వాత మీకు సినిమాటోగ్రఫీ మినిస్టరు, తర్వాత సహకార శాఖ మినిస్టరు సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని ఇమ్మీడియట్గా కనుక మీరు ప్రక్షాళన చేయకపోతే భవిష్యత్తులో కాంగ్రెస్ మాయమయ్యడం ఖాయం.